రాజమండ్రి పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాల వారికి అన్ని రకాల పథకాలు అందించిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డినే తిరిగి సీఎం చేయడం ఖాయమని గూడూరు శ్రీనివాస ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జగన్ చేసిన అభివృద్ధి తమ విజయానికి నాంది అని శ్రీనివాస్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 10:47 నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంచివాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి నాకు పార్లమెంట్ సీట్ని కేటాయించారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి చేశారు. గత 5 సంవత్సరాలుగా విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ఈ 4 అంశాలని తీసుకుని చక్కగా సుపరిపాలన సాగించారు. బీసీ సాధికారిత 25 పార్లమెంట్ సీట్లో 11 సీట్లు బీసీలకు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా అసెంబ్లీ సీట్లో కూడా బీసీ అభ్యర్థులకి 48 మంది నిలబెట్టారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అగ్ర కులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తాయని, వై నాట్ 175 అనేది మేము రుజువు చేస్తామని చెప్పి, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలు కూడా మేము గెలుస్తామని చెప్పి ఆశిస్తున్నాను.